దుఃఖముతో ఆయన సన్నిధిలో మీరెన్నడూ ఉండడానికి వీల్లేదు. నాకెవరూ లేరు అని నీవెన్నడూ చెప్పొద్దు. నా బాధలు ఎవరికి తెలియదు అని నువ్వు చెప్పొద్దు. నీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. నువ్వు అనేకం పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వాడు. యూ కెనాట్ బి డిప్రెసివ్. ఎవరూ లేని వారు డిప్రెషన్లోకి ఉంటారు. నువ్వు ఎవరి లేని వారి కాదు. నీకో తండ్రి ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టి ఉన్నాడు. ఆయనకు థ్యాంక్స్ అని చెప్పండి. నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. నీ నిరాశను తొలగిస్తాడు. నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. యూ మస్ట్ డిక్లేర్ దట్ ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ కొన్ని స్థలాలలో మనం సిగ్గుపడుతున్నాం. ఫంక్షన్కి పోయినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప వారి ముందు నిలబడినప్పుడు నేను ఒక దేవుని బిడ్డ అని చెప్పడానికి మనకు మనసు రావడం. ఎందుకు తెలుసా? ఆ దేవుని గొప్పతనం ఇంకా మన హృదయంలో అర్థం కాలేదు కనుక. ఆయన గొప్పతనం గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడకుండా, ఎస్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హీ ఈస్ మై ఫాదర్. వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఐ యామ్ బ్లెస్డ్ బై మై ఫాదర్. ఈ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు సమాజంలో సిగ్గుపడరు, వెనకకు పోరు, ముందు నిలబడతారు. ఎస్, ఐ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి ఇష్టపడతారు. వ్యతిరేకతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. తప్పించుకొని దాగుకునే గుంపులో నువ్వు ఉండకూడదు. నిన్ను గూర్చి దేవునికి గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంది. మనుషుల ఎడల నన్ను ఘనపరచు బిడ్డగా ఈమె ఉంటారు. మీరేం చెప్తారు? అబ్బే నాకు తెలియదండి అని చెప్తే ఆయన అంటాడు, నా తండ్రి దగ్గర నేను కూడా నాకు తెలియదని చెప్తాను. అయ్యో ప్రభువా, సండే వచ్చి నేను ప్రార్థించింది నీకు తెలియదా? నేను అర్పణలు వేసింది నువ్వు చూడలేదా? నేను అవుట్ రీచ్లకు పోయింది నువ్వు చూడలేదా? నేను నీ నామమున రోగులను స్వస్థపరచలేదా? ప్రభు అంటాడు, నాకు తెలియదు, ఎవడో. తెలుసా? ప్రజల మధ్యలో క్రీస్తును మహిమపరిచే ఒక ఆప్షన్ దేవుడిచ్చినప్పుడు, యూ షుడ్ నెవర్ గో బ్యాక్. యూ షుడ్ ఆల్వేస్ స్టాండ్ ఫర్మ్ ఫర్ ద లార్డ్ అండ్ యూ షుడ్ సే దట్ హీ ఈస్ మై ఫాదర్. హల్లెలూయా. అలా నువ్వు ఆయనను మహిమపరచినప్పుడు ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు.